కొలెస్ట్రాల్ కూడా సేమ్ అండి, ఎంజైమాటిక్ కొలరీమెట్రిక్ మెథడ్లో చేస్తూ ఉంటాము. దీన్ని లెస్ దాన్ 200 mg/dl ఉండాలి కంపల్సరీగా. సార్ ఒక హెల్దీ మేల్లో వచ్చేసరికి ఈ కొలెస్ట్రాల్ వచ్చేసి మెయిన్ మెంబ్రెయిన్ ఇంగ్రీడియంట్గా, హార్మోన్ సింథసైజర్గా మనకు ఉపయోగపడుతుంది. అదే హై లెవెల్స్ ఎవరి దాంట్లో ఉంటుంది, అథెరోస్క్లీరోసిస్ అండ్ ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలీమియా, కార్డియోవాస్కులర్ డిసీజ్ పేషెంట్స్లో ఉంటుంది. లో కొలెస్ట్రాల్ లెవెల్ ఎవరిలో ఉంటుంది, మాల్ న్యూట్రిషన్లో, హైపోథైరాయిడిజంలో మనం చూడొచ్చు. నెక్స్ట్ పాస్పోలిపిడ్స్ వచ్చేసరికి ఇది కూడా ఎంజైమాటిక్ కొలిన్ ఆక్సిడేజ్ మెథడ్ అని చెప్పేసి అంటాము. దీన్ని క్రోమటోగ్రాఫిక్ మెథడ్ ద్వారా కూడా దీన్ని ఎస్టిమేట్ చేయొచ్చు. దీన్ని 200 to 500 mg/dl అనేది మనకు నార్మల్ వాల్యూగా ఉంటుంది అన్నట్టు. సో ఇది నార్మల్ వాల్యూలో ఉన్నప్పుడు, అంటే హెల్తీ పర్సన్లో ఈ వాల్యూ ఉన్నప్పుడు ఇది ఇంపార్టెంట్ ఫర్ ద సెల్ మెంబ్రెయిన్ సిగ్నలింగ్కి ఉపయోగపడుతుంది, సిగ్నలింగ్ ట్రాన్స్డక్షన్ ఉపయోగపడుతుంది, అండ్ ఫ్యాట్ మెటబాలిజంలో పాస్పోలిపిడ్స్ అనేది ఉపయోగపడుతుంది. దీని హై లెవెల్ ఎక్కడ చూస్తాం మనము, డయాబెటీస్లో చూస్తాము, లివర్ డిసీజెస్లో చూస్తాము, హైపర్ లిపిడీమియాలో ఈ పాస్పోలిపిడ్స్ అనేవి చూస్తాము. లో లెవెల్లో ఎప్పుడు చూస్తాము, లివర్ డిస్ఫంక్షన్లో, లిపిడ్ మెటబాలిజం డిసార్డర్స్లో మనం చూస్తూ ఉంటాము. నెక్స్ట్ వన్ ఇస్ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్. దీన్నే హై డెన్సిటీ లైపోప్రోటీన్ అని చెప్పేసి అంటాము. ఇది బేసిక్గా ప్రిసిపిటేషన్ మెథడ్ ద్వారా, పాస్పోటంగ్స్టిక్ యాసిడ్ మెథడ్ ద్వారా దీన్ని మనం ఎస్టిమేట్ చేస్తాము. అండ్ అనదర్ మెథడ్ వచ్చేసి ఎంజైమాటిక్ మెథడ్ అని చెప్పేసి చెప్తాము. దీని ఇవి కాకుండా కిట్ మెథడ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఫుల్లీ ఆటో అనలైజర్ కోసం. ఓకేనా. సో దీంట్లో వచ్చేసి మనకు గ్రేటర్ దాన్ 60 mg వచ్చేసి ఆప్టిమల్ అంటారు. 40 to 60 mg/dl ఉంటే కనుక దాన్ని యావరేజ్ అని చెప్పేసి చెప్పొచ్చు అండి. ఇట్స్ అ గుడ్ కొలెస్ట్రాల్, రిమూవ్స్ ద ఎక్సెస్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఫ్రమ్ ద పెరిఫెరీ నుంచి తీసుకొచ్చి మన లివర్లో ఇచ్చేస్తుంది, టిష్యూస్ నుంచి తీసేస్తూ ఉంటుంది అన్నట్టు. సో దీని లో లెవెల్ ఎప్పుడు చూస్తాం మనము అంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్లో, మెటబాలిక్ సిండ్రోమ్స్లో, టైప్ 2 డయాబెటీస్లో, స్మోకింగ్లో హై డెన్సిటీ లోపైప్రోటీన్స్ అనేది మనం చూస్తూ ఉంటాము, లో లెవెల్లో చూస్తూ ఉంటాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఏమంటాము, లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ అని చెప్పేసి అంటాము. ఇది ఫ్రెడ్వాల్ ఫార్ములా ద్వారా, అంటే క్యాలిక్యులేషన్ ద్వారా చేస్తాము, లేదా డైరెక్ట్ ఎంజైమాటిక్ మెథడ్ ద్వారా చేస్తాము. ఈ రెండు మెథడ్స్ కూడా ఉన్నాయి. డైరెక్ట్ ఎంజైమాటిక్ మెథడ్లో వచ్చేసరికి మన కిట్ మెథడ్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఫ్రెడ్వాల్ వచ్చేసరికి మనకు క్యాలిక్యులేషన్ ఉంది అన్నట్టు. దీంట్లో లెస్ దాన్ 100 mg/dl వచ్చేసి ఆప్టిమల్గా ఉంటుంది. 100 to 125 వచ్చేసరికి బార్డర్ లైన్ అని చెప్పేసి మనం చేసుకోవచ్చు. అయితే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కొలెస్ట్రాల్ వచ్చేసి దీని యొక్క మేజర్ ఫంక్షన్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ కొలెస్ట్రాల్ టు ద టిష్యూ మెంబ్రెయిన్ సింథసిస్కి దీనికి ఉపయోగపడుతుంది అన్నట్టు. ఈ హై లెవెల్ ఎప్పుడు చూస్తాం మనం, అథెరోస్క్లీరోసిస్లో, ఫెమిలియర్ హైపర్ కొలెస్ట్రాలీమియాలో మనం దీన్ని చూస్తూ ఉంటాము, కార్డియోవాస్కులర్ డిసీజెస్లో మనం దీన్ని చూస్తూ ఉంటాము. అదే ఈ లో లెవెల్స్కి వచ్చేసరికి లివర్ డిసీజెస్లో, లిపిడ్ మెటబాలిజం డిసార్డర్స్లో మనం బేసిక్గా దీన్ని లో డెన్సిటీ లైపోప్రోటీన్స్ అనేది చూస్తూ ఉంటాము. నెక్స్ట్ వన్ ఈజ్ విఎల్డిఎల్ అండ్ ఎస్టిమేషన్ ట్రైగ్లిజరైడ్స్ వచ్చేసి దీని కూడా ఫార్ములా ఉంటుంది. విఎల్డిఎల్ ఇది ఈజ్ ఈక్వల్ టు ట్రైగ్లిజరైడ్స్ బై 5. ఇది ఫార్ములా, ఎస్టిమేషన్ వచ్చేసి ఫార్ములా TGL/5 అనేది ఫార్ములా. ఈ ఫార్ములాలో మనం క్యాలిక్యులేట్ చేస్తాము. విఎల్డిఎల్ వచ్చేసి 2 to 30 mg/dl ఉండాలి. దీని యొక్క మేజర్ ఫంక్షన్ వచ్చేసి ట్రైగ్లిజరైడ్స్ అడిపోస్ టిష్యూస్కి క్యారీ చేయడం అండ్ మజిల్ టిష్యూస్కి క్యారీ చేయడం దీని యొక్క ఫంక్షన్. దీని హై ఎప్పుడుగా ఉంటుంది, లెవెల్స్ ఎప్పుడు పెరుగుతాయి అంటే ఒబేసిటీలోను, టైప్ 2 డయాబెటీస్లోను, మెటబాలిక్ సిండ్రోమ్లోను దీని పెరుగుతాయి. దీని యొక్క లో లెవెల్స్ ఎప్పుడు వస్తుంది విఎల్డిఎల్ అంటే సివియర్ లివర్ డిస్ఫంక్షన్లో, మాల్ న్యూట్రిషన్స్లో మనం దీన్ని చూడొచ్చు. సో ఇది మనకు బేసిక్గా ట్రైగ్లిజరైడ్స్ యొక్క లిపిడ్ ప్రొఫైల్స్ యొక్క ఫంక్షన్స్ అన్నట్టు. దాని యొక్క వివిధ ఫంక్షన్స్ కూడా మనం ఇక్కడ ఇచ్చాము. సేమ్ మనం పైన ఇచ్చినవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద లైపోప్రోటీన్స్. దీని కంటిన్యూషన్లో మనం ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఏంటంటే MCQs డిస్కస్ చేస్తూ ఉందాం. ఓకేనా. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం చెప్పుకోయే టాపిక్ ఏంటంటే ఎంజైమ్స్ అండ్ ఐసో ఎంజైమ్స్. ఇది మన క్లినికల్ బయోకెమిస్ట్రీ యూనిట్ 4లో ఇచ్చిన
టాపిక్ అండి. దీంట్లో స్పెసిఫిక్గా కొన్ని ఐసో ఎంజైమ్స్ గురించి ఇచ్చాడు. అయితే బిఫోర్ గోయింగ్ టు నో అబౌట్ దాట్ డీటెయిలింగ్ అబౌట్ ద ఎల్డిహెచ్ ఇవన్నీ ఐసో ఎంజైమ్స్ ఉన్నాయో వాటికంటే ముందు ఎంజైమ్స్ అంటే ఏంటి, వాటి క్లాసిఫికేషన్ ఏంటి, వాటి యొక్క యాక్టివేషన్ ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం. చూసిన తర్వాత ఐసో ఎంజైమ్స్ అంటే ఏంటి చూద్దాం. దాని తర్వాత వాళ్ళు ఇచ్చిన పర్టికులర్ ఎంజైమ్స్ గురించి మనం మాట్లాడుతూ ఉందాం. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంజైమ్ అంటే ఏంటి? ఎంజైమ్ అనేది ఖచ్చితంగా ప్రోటీన్ మాలిక్యూల్. ప్రోటీన్లన్నీ ఎంజైమ్స్ అన్నీ కూడా ప్రోటీన్సే. అర్థమైందా? ఇవన్నీ కూడా ప్రోటీన్ మాలిక్యూల్సే. అంటే అమైనో యాసిడ్స్ అవన్నీ కూడా దీని ప్రోటీన్స్గా ఏర్పడతాయి. ప్రోటీన్స్ అన్నీ కూడా ఎంజైమ్స్గా యాడ్ చేస్తాయి. అయితే వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎంజైమ్? ఇది రియాక్షన్లో పార్టిసిపేట్ చెయ్యకుండా రియాక్షన్ని స్పీడప్ చేసేదే దీన్ని ఎంజైమ్ అంటారు. అంటే which is not involves in the reaction, which enhances the reaction వచ్చేసి ఎంజైమ్ అంటారు అన్నట్టు. ఈ ఎంజైమ్కి వచ్చేసరికి మనకు కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఈజ్ స్పెసిఫిసిటీ. స్పెసిఫిసిటీ అంటే ఒక ఎంజైమ్ వచ్చేసి పర్టికులర్గా ఒక సబ్స్టెన్స్ మీదనే పనిచేస్తుంది, దాన్నే స్పెసిఫిసిటీ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ యాక్టివేషన్. ఎంజైమ్స్ అనేవి లోవర్ ద యాక్టివేషన్ ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ఏ రియాక్షన్ టు అకర్ అలౌవింగ్ ఇట్ టు ప్రాసెస్ ద ఫాస్టర్. అంటే ఏంటంటే ఇక్కడ ఎంజైమ్స్ లోవర్ ద యాక్టివేషన్ అంటే ఇప్పుడు లో అంటే ఇన్యాక్టివ్ ఫామ్లో ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. ఇది ఖచ్చితంగా యాక్టివేట్ అవ్వాలి. యాక్టివేట్ అయిన తర్వాతనే రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తాయి. దాని తర్వాతనే ఇవి రియాక్షన్ని ఎన్హాన్స్ చేస్తాయి. ఓకేనా. నెక్స్ట్ స్ట్రక్చర్. ఇది వచ్చేసి మోస్ట్లీ హ్యావ్ ఎ 3D స్ట్రక్చర్ ఉంటుంది. అండ్ ప్రతి ఎంజైమ్కి కూడా ఒక యాక్టివ్ సైట్ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి సబ్స్ట్రేట్ బైండింగ్ సైట్ అని చెప్పేసి 2 సైట్స్ అనేవి ఉంటుంది. యాక్టివ్ సైట్లో మనకు కో ఎంజైమ్స్ యాక్టివేటర్స్ యాడ్ అవుతాయి. యాడ్ అయిన తర్వాత ఎంజైమ్ యాక్టివేట్ అవుతుంది. దాని తర్వాత సబ్స్ట్రేట్ బైండింగ్ సైట్లోకి వచ్చేసరికి సబ్స్ట్రేట్ బైండ్ అవుతుంది. బైండ్ అయిన తర్వాత రియాక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కోఫాక్టర్స్. కోఫాక్టర్స్ అనేవి కొన్ని ఉంటాయి. వీటిని కో ఎంజైమ్స్ అంటాము. ఇవి అన్ని కూడా నాన్ ప్రోటీన్ మాలిక్యూల్స్. బేసిక్గా మెటాలిక్ అయాన్స్ అయి ఉంటాయి, మెగ్నీషియం, జింక్ లాంటివి అయి ఉంటాయి. ఇవన్నీ కూడా విటమిన్స్ కూడా ఇవి మనకు కోఫాక్టర్స్గా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు కోఫాక్టర్స్ యాక్టివేట్ ఉంటూ మనకు ఎంజైమ్ యాక్టివిటీని ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. దీని యొక్క రెగ్యులేషన్, బేసిక్గా రెగ్యులేషన్ ఎలా జరుగుతుంది? ఈ యాక్టివ్ సైట్ ఏదైతే ఉందో యాక్టివ్ సైట్లో ఇన్హిబిటర్ బైండ్ అయింది అనుకోండి. ఇన్హిబిటర్ బైండ్ అయితే ఎంజైమ్ అనేది ఇన్హిబిట్ అవుతుంది. ఇన్హిబిటర్ అంటే పని చేయకుండా ఆగిపోవడాన్ని ఇన్హిబిషన్ అని చెప్పేసి అంటాము. ఒకవేళ యాక్టివేటర్ యాడ్ అయింది అనుకోండి, యాక్టివేట్ అవుతుంది. యాక్టివేట్ అవ్వడం అంటే ఏంటి? ఇక్కడ మనకు వర్క్ అయ్యేటట్టు చేస్తుంది. చేంజెస్ ఇన్ ద ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఏదైతే pH కానీ టెంపరేచర్ కానీ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది? పర్టికులర్ pH దగ్గర ఇవి వర్క్ అవుతాయి. బికాస్ ఆఫ్ ఇది ఎంజైమ్స్ ప్రోటీన్స్ వల్ల మేడప్ అయి ఉన్నాయి కాబట్టి వాటి యొక్క pH కానీ టెంపరేచర్ కానీ చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా వీటి యొక్క స్ట్రక్చర్ని కోల్పోతాయి, డీనాచురేషన్ చెందుతాయి. డీనాచురేషన్ చెందడం వల్ల దాని యాక్టివిటీ అనేది కోల్పోతుంది. ఓకే, ఇది మనకు బేసిక్గా ఉండే రెగ్యులేషన్స్. కమింగ్ టు ద వన్ మనకు క్లాసిఫికేషన్. బేసిక్లీ మనకు ఎంజైమ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 6 టైప్స్గా క్లాసిఫై చేశారన్నట్టు. సో దాన్ని చూద్దాం. ఓటీ క్లాసిఫికేషన్ బేసిక్గా OTH లిల్ ఇది ఒకటి మనం గుర్తుంచుకోవాలి. OTH లిల్ అనేది గుర్తుంచుకోవాలి. ఓ అంటే ఆక్సిడో రిడక్టేజ్ అంటాం. దీన్ని ఆక్సిడో రిడక్టేజ్ అని చెప్పేసి చెప్తాము. దీని ఏం చేస్తుంది? ఇట్ కెటలైజెస్ ద రిడాక్స్ రియాక్షన్, ఆక్సిడేషన్ రిడక్షన్ చేస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చేసి డిహైడ్రోజినేజెస్ అనే ఎంజైమ్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ట్రాన్స్ఫరేజెస్ అంటే ఏంటిది? ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఒక మాలిక్యూల్ ఫ్రమ్ ఒక గ్రూప్ నుంచి ఇంకో గ్రూప్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. దాని ట్రాన్స్ఫరేజెస్ అంటారు. బేసిక్గా మిథైల్ ట్రాన్స్ఫరేజెస్, ఫాస్ఫేట్ ట్రాన్స్ఫరేజెస్ అన్ని కూడా దీనికి వస్తుంది అన్నట్టు. కైనేజెస్ వచ్చేసి దీని యొక్క ఎగ్జాంపుల్స్. ఓకే, ఫాస్ఫేట్ ట్రాన్స్ఫర్స్ ద కైనేజ్ అనేది మాలిక్యూల్. ఓకే, దిస్ ఎంజైమ్. నెక్స్ట్ వన్ వచ్చేసి హైడ్రోలేజ్ అనేది బ్రేక్
బ్రేక్ బాండ్స్ బై యాడింగ్ వాటర్ని యాడ్ చేస్తుంది, వాటర్ని యాడ్ చేసి బాండ్స్ని బ్రేక్ చేస్తుంది కాబట్టి దీన్ని హైడ్రోలేజ్ అని చెప్పేసి అంటాము. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి ప్రోటీయేజెస్ అని చెప్తాము. దీని యొక్క ఇది ఏం చేస్తుంది అంటే ప్రోటీన్ని బ్రేక్ డౌన్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి లైయేజెస్ వచ్చేసి ఉంది కెమికల్ బాండ్స్ ఏదైతే ఉన్నాయో హైడ్రోలైజెస్ ద్వారా ఆక్సిడేషన్ ద్వారా ఇది డౌన్ చేస్తుంది. దీన్ని డీకార్బాక్సిలేషన్ అంటాము. డీకార్బాక్సిలేషన్స్ వచ్చేసి దీని యొక్క ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ ఐసోమరైజేషన్, catalyzation of reaction, catalyze the rearrangement of atoms within the molecule. అంటే ఇప్పుడు OH మాలిక్యూల్ ఇక్కడ ఉందనుకోండి, దీన్ని ఇలా ఉంటుంది అనుకోండి, ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టడాలు, ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టడాలు, ఇక్కడ నుంచి తీసి ఇక్కడికి పెట్టడాలు అనేది రీప్లేస్మెంట్ జరుగుతుంది అన్నట్టు. ఇట్లా అరేంజ్మెంట్స్ జరగడాన్ని ఏమంటామంటే దీన్ని కెటలైజేషన్ రియాక్షన్స్ అని చెప్తాయి. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను. గ్లూకోజ్ ఐసోమెరిజం అంటాము. దీన్ని గ్లిజరాల్డిహైడ్ 3 DHAP డైహైడ్రాక్సీ అసిటైల్ నుంచి DHAP నుంచి హైడ్రాక్సీ ఫాస్ఫేట్ నుంచి మనకు ఏమవుతుంది, గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఐసోమరైజేషన్ వల్ల ఐసోమరేజ్ అనే ఎంజైమ్ ద్వారా ఈ రియాక్షన్ అనేది మనకు జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి లైగేజెస్ అంటే ఏంటి? జాయిన్ 2 మాలిక్యూల్ విత్ ద హెల్ప్ ఆఫ్ 1 ATP మాలిక్యూల్. అంటే ఏటీపీని యూటిలైజ్ చేసుకొని 2 మాలిక్యూల్ కన్నా బైండ్ అయితే దాన్ని లైగేజెస్ అంటాము. ఎగ్జాంపుల్స్ వచ్చేసి DNA లైగేజెస్. ఓకేనా. నెక్స్ట్ మెకానిజం అండ్ యాక్షన్స్ ఆఫ్ దీంట్లోకి వచ్చేసి లాగ్ అండ్ కీ థియరీ, ఇండ్యూస్డ్ ఫిట్ థియరీ అని చెప్పేసి 2 థియరీ ఉంటాయి. లాక్ అండ్ కీ థియరీలో మనం లాక్లో కీ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే స్పెసిఫిక్ లాక్ వచ్చేసి స్పెసిఫిక్ కీతోనే ఓపెన్ అవుతుంది. అంటే పర్టికులర్ ఏ లాక్ అయితే ఉంటుందో దానికి తగ్గ తాళం చెవి కూడా ఉంటుంది, దాంతోనే ఓపెన్ అవుతుంది. అలానే పర్టికులర్ ఎంజైమ్ వచ్చేసి పర్టికులర్ సబ్స్ట్రేట్ గురించి మాత్రమే ఓపెన్ అవుతుంది. అది లాక్ అండ్ కీ థియరీ అంటుంది. ఇండ్యూస్డ్ ఫిట్ థియరీ వచ్చేసి ఏమవుతుందంటే మనకు జెల్ టైప్లో ఉంటుంది. ఇప్పుడు వాటర్ మనం బౌల్లో పోస్తే బౌల్ షేప్ వచ్చినట్టు, గ్లాస్లో పోతే గ్లాస్లో వచ్చినట్టు అలా వస్తుంది. దాంట్లో ఫిట్ అయిపోయి మనకు ఇండ్యూస్డ్ గా అవుతుంది అన్నట్టు. ఓకేనా. సో దాని ద్వారా ఎంజైమ్ రియాక్షన్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఐసో ఎంజైమ్స్. అసలు ఐసో ఎంజైమ్స్ అంటే ఏంటివి? ఐసో ఎంజైమ్స్ అనేవి డిఫరెంట్ మాలిక్యూల్ ఫ్రమ్ ద సేమ్ ఎంజైమ్. అంటే ఒక ఎంజైమ్ కు డిఫరెంట్ ఫార్మ్స్ కనుకోండి. ఇప్పుడు LDH ఉంది, LDH అయితే LDH కు డిఫరెంట్ ఐసో ఫార్మ్స్ ఏముంది మనకు? LDH1, LDH2, LDH3 అని చెప్పేసి మనకు డిఫరెంట్ ఫార్మ్స్ అనేవి ఉన్నాయి. ఈ డిఫరెంట్ ఫార్మ్స్ కూడా డిఫరెంట్ రియాక్షన్స్ క్యారీ అవుట్ సేమ్ రియాక్షన్స్ క్యారీ అవుట్ చేస్తాయి డిఫరెంట్ ప్లేసెస్లో. దాన్ని ఐసో ఎంజైమ్స్ అని చెప్పేసి అంటుంటాము. దీంట్లో వచ్చేసరికి డిఫరెంట్ టిష్యూస్లో ఉంటాయి, ఆర్గాన్స్లో ఉంటాయి, అండ్ డిఫరెంట్ రెగ్యులేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, ఆప్టిమల్ pH లెవెల్స్ ఉంటాయి, కైనెటిక్ ప్రాపర్టీస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నట్టు. దీని స్ట్రక్చర్స్ చూస్తున్నట్లయితే స్ట్రక్చరల్ డిఫరెన్సెస్ ఎలా ఉంటాయంటే catalyze the same reaction, iso enzymes have slightly differ from amino acid sequence. దాంట్లో అమైనో యాసిడ్ సీక్వెన్స్ లైట్ గా చేంజ్ ఉంటుంది, దానివల్ల డిఫరెంట్ మాలిక్యులర్ స్ట్రక్చర్ కలిగి ఉంటుంది. ఓకే, ఇది ఐసో ఎంజైమ్ అన్నట్టు. దీని ఫంక్షన్ వచ్చేసరికి iso enzymes can differ in properties such as Km value, Michaelis constant ఏదైతే ఉందో దాంట్లో some enzymes may have the higher or lower affinity అనేది దీంట్లో ఉంటుంది ఫర్ ద సబ్స్ట్రేట్ కు ఉంటుంది. అదే Vmax వచ్చేసరికి డిఫరెంట్ ఐసో ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ మాక్సిమం రియాక్షన్ స్పీడ్స్ ని కలిగి ఉంటాయి. రెగ్యులేషన్ వచ్చేసరికి ఐసో ఎంజైమ్స్ మే బి రెస్పాండ్ డిఫరెంట్లీ టు ఇన్హిబిటర్ అండ్ యాక్టివేటర్. అంటే ఒక పర్టికులర్ దానికి పర్టికులర్ ఇన్హిబిటర్స్, పర్టికులర్ యాక్టివేటర్స్ అనేవి ఉంటాయి. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ఐసో ఎంజైమ్? ఇవి వచ్చేసి
టిష్యూ స్పెసిఫిక్ ఐసోఎంజైమ్స్. టిష్యూ స్పెసిఫిక్ ఐసోఎంజైమ్స్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఐసోఎంజైమ్ లాక్టేట్ డిహైడ్రోజినేస్ ప్రజెన్స్ ఇన్ ద హార్ట్, మజిల్, లివర్ మూడిట్లో ఉంటాయి. ఈ మూడు డిఫరెంట్ గా వర్క్ చేస్తూ ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ క్లినికల్ రిలివెన్స్ వచ్చేసి ఏమవుతుంది, ఐసోఎంజైమ్స్ ఇవి బేసిక్ గా డయాగ్నోసిస్ పర్పస్ కి యూజ్ అవుతుంది. మెషరింగ్ ద స్పెసిఫిక్ ఐసోఎంజైమ్ బ్లడ్ లో చేయడం వల్ల అవి ఇండికేట్ చేస్తాయి ఆ ఆర్గాన్ యొక్క ఫంక్షనింగ్ కెపాసిటీని చూస్తుంది. ఎలివేటెడ్ కార్డియాక్ ఐసోఎంజైమ్ మీన్స్ హార్ట్ అటాక్ వచ్చినట్టు మనం చెప్పొచ్చు. ఓకేనా. ఇప్పుడు హార్ట్ లో ఉండే ఎల్డిహెచ్ లెవెల్ పెరిగింది అనుకోండి, దాని యొక్క కార్డియోవాస్కులర్ డిసీజ్ వచ్చినట్టు మనం చెప్పొచ్చు. డెవలప్మెంట్ రెగ్యులేషన్స్కి వచ్చేసరికి ఇది ఒక్కొక్క రెగ్యులేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. బేసిక్గా ఫీటల్లో అడల్లో ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కో ఎగ్జిస్టెన్స్గా ఉంటాయి. ఫీటల్లో టిపికల్లీ హ్యావింగ్ అ హయ్యర్ అఫినిటీ ఫర్ ద సబ్స్ట్రేట్ కలిగి ఉంటాయి అన్నట్టు. దీనిలో బేసిక్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి లాక్టేట్ డిహైడ్రోజినేస్, క్రియాటినైన్ కైనేజ్, గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ డిహైడ్రోజినేజ్ అనేవి మనకు మూడు బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నట్టు. ఫస్ట్ లాక్టేట్ లో వచ్చేసరికి ఈ లాక్టేట్ వచ్చేసి హార్ట్ లోను, లివర్ లోను, మజిల్ లోను ఉంటుంది. దీనికి వచ్చేసి LDH1, LDH2, LDH3 అని చెప్పేసి మనకు ఉంటాయి. అండ్ క్రియాటినైన్ కి వచ్చేసరికి మనకు CK అని చెప్పేసి అంటాము. ఇది ఐసో ఎంజైమ్, దీనిలో స్కెల్టన్ మజిల్స్ లో ఉంటుంది. అది వచ్చేసి CKMM స్కెల్టల్ మజిల్ లో ఉంటుంది. బ్రెయిన్ లోకి వచ్చేసరికి CKBB, హార్ట్ లోకి వచ్చేసరికి CKMB అని ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ అలానే గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ డిహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్, అది వచ్చేసి వేరే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ టిష్యూస్ లో ప్రజెంట్ అయి ఉంటుంది. అయితే ఈ ఎంజైమ్ యాక్టివిటీని ఎవరెవరు ఎఫెక్ట్ చేస్తారు అంటే టెంపరేచర్, pH, సబ్స్ట్రేట్ అండ్ ఇన్హిబిటర్. ఇన్హిబిటర్లు వచ్చేసి కాంపిటేటివ్ ఇన్హిబిషన్, నాన్ కాంపిటేటివ్ ఇన్హిబిషన్ అని చెప్పేసి ఉంటాయి. దీని అప్లికేషన్స్ వచ్చేసి ఎంజైమ్స్, ఐసో ఎంజైమ్స్ అప్లికేషన్స్ ఏంటి, బేసిక్గా మెడికల్ డయాగ్నోస్టిక్స్కి మనకు యూజ్ అవుతాయి. బయోటెక్నాలజీ పరంగా చూసుకున్నట్టయితే ఫుడ్ ప్రాసెసింగ్లో, ఫార్మస్యూటికల్ ప్రొడ్యూసింగ్లో, ఎనర్జీ ప్రొడక్షన్ దాంట్లో, ఫర్మెంటేషన్ ప్రాసెస్లో ఇవి బాగా యూజ్ అవుతూ ఉంటాయి. అయితే ఈ ఎంజైమ్స్ ఏదైతే ఉన్నాయో అవి బయలాజికల్ రియాక్షన్స్ని క్యారీ అవుట్ ఎన్హాన్స్ చేయడానికి డిఫరెంట్ టిష్యూస్లో ఉన్న ఏదైతే ఐసో ఎంజైమ్స్ ఉన్నాయో వెరైటీ ఆఫ్ దాంట్లో ఉన్నవి అట్లే సేమ్ రియాక్షన్ చేస్తాయి. కాకపోతే వేరే ఆర్గాన్స్లో, టిష్యూస్లో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాయి. కాకపోతే ఈ ఐసో ఎంజైమ్స్కి ప్రాపర్టీస్ కానీ, రెగ్యులేటరీ మెకానిజం కానీ, టిష్యూ డిస్ట్రిబ్యూషన్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఫస్ట్ వన్ మనం చూద్దాం, లాక్టేట్ డిహైడ్రోజినేస్ గురించి చూద్దాం. లాక్టేట్ హైడ్రోజన్ యొక్క ఫంక్షన్ ఏంటి మనకు, ఇట్ catalyze the conversion of lactate to pyruvate. lactate to pyruvate కన్వర్ట్ అవ్వాలంటే మనకు LDH అనేది కావాలి. అండ్ పైరువేట్ టు లాక్టేట్ కావాలన్నా సరే, లాక్టేట్ టు పైరువేట్ కావాలన్నా సరే మనకు కావాల్సింది ఏంటి, LDH అనేది కావాలి. మనకు ఇక్కడ నుంచి ఇక్కడికైనా, ఇక్కడ నుంచి ఇక్కడికైనా సరే మనకు ఇది కావాలి. ఇది ఎనరోబిక్ కండిషన్ లో మాత్రమే ఎనరోబిక్ కండిషన్ లో పైరువేట్ టు లాక్టేట్ వస్తుంది. ఎరోబిక్ కండిషన్ లో ఇది లాక్టేట్ టు పైరువేట్ గా కన్వర్ట్ అయి ఉంటుంది. ఓకేనా అండి. ఓకే. నెక్స్ట్ దీని క్లినికల్ సిగ్నిఫికెన్స్ వచ్చేసరికి ఇది LDL వచ్చేసి ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది మనకు అంటే టిష్యూ డ్యామేజెస్ లో మనకు ఇంక్రీజ్ అవుతుంది. LDH రిలీజ్ వచ్చేసి బ్లడ్ స్ట్రీమ్ లోకి ఉంటుంది. సెల్స్ ఆర్ డిస్ట్రాయిడ్ అయినప్పుడు ఇది రిలీజ్ అవుతూ ఉంటుంది. దీని యొక్క ఐసో ఎంజైమ్స్ చూసుకున్నట్లయితే దీనికి మనకు తెలుసు ఇవి ఎగ్జిస్టింగ్ 5 ఫార్మ్స్ ఆఫ్ ఐసో ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి 5 ఫార్మ్స్ వచ్చేసి డిఫరెంట్ పార్ట్లో వర్క్ చేస్తూ ఉంటాయి. కాకపోతే సేమ్ రియాక్షన్ చేస్తూ ఉంటాయి. దాన్ని LDH 1, 2, 3, 4, 5 అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ LDH1 వచ్చేసి మనకు ప్రిడామినెంట్లీ మనకు హార్ట్ లో ఉంటుంది. ఇది రెడ్ బ్లడ్ సెల్స్ లో ఉంటాయి. ఓకేనా. LDH2 అనేది హార్ట్ అండ్ కిడ్నీస్ లో ఉంటుంది. LDH3 అనేది మనం లంగ్స్ లో చూడొచ్చు. LDH4 అనేది మనం లివర్ లో అండ్ స్కెలిటన్ మజిల్ లో చూడొచ్చు. LDH5 అనేది మనం లివర్ అండ్ స్కెలిటన్ మజిల్స్ లో చూస్తాము. దీని డయాగ్నోస్టిక్స్ రిలవెన్స్ వచ్చేసి మనకు LDH ఐసో ఎంజైమ్ సెల్ఫ్ డిఫరెంట్
బిట్వీన్ ద మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్, హార్ట్ అటాక్ ఏదైతే ఉందో దాని కండిషన్ అదర్ కండిషన్ని మనం డిఫరెంట్ చేసుకోవచ్చు. ఏమవుతుంది, LH1 అనేది హార్ట్లో ఉన్నది మనకు ఇది ఇంక్రీజ్ అవుతుంది, అండ్ LH1 LH2 అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఓకేనా. లివర్ డిసీజ్లో వచ్చేసరికి లివర్లో ఉండే LDH4 అండ్ LDH5 అనేది మనకు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అన్నట్టు. నెక్స్ట్ క్రియాటినైన్ ఫాస్ఫోకైనేస్. క్రియాటినైన్ ఫాస్ఫోకైనేస్ వచ్చేసి బేసిక్గా దీని ఫంక్షన్ ఏంటిది, కన్వర్షన్ ఆఫ్ క్రియాటినైన్ అండ్ ATP ఇంటూ క్రియాటినైన్ ఫాస్ఫేట్. క్రియాటినైన్ ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అవ్వడానికి మనకు బేసిక్ గా ఇది అవసరం అవుతుంది. దీంట్లో క్రియాటినైన్ ఫాస్ఫేట్ గా కన్వర్ట్ అయినప్పుడు ATP మాలిక్యూల్ అనేది క్రియాటినైన్ కి డొనేట్ చేయడం వల్ల క్రియాటినైన్ ఫాస్ఫేట్ అనేది మారుతుంది, అండ్ ఇక్కడ ATP మాలిక్యూల్ అనేది రిలీజ్ అవుతుంది. అండ్ దిస్ ప్రొడక్షన్ ఆఫ్ ATP ఇన్ మజిల్ సెల్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకేనా. సో మనకు conversion of creatine and ATP into creatine phosphate and ADP playing a crucial role in the production of ATP in the muscle cells అనేది జరుగుతూ ఉంటుంది అన్నట్టు. వాటి క్లినికల్ సిగ్నిఫికెన్స్ వచ్చేసి ఏమవుతుంది, ఎలివేటెడ్ CPK లెవెల్స్ ఇండికేట్ ద మసిల్ డ్యామేజ్ అనేది మనం చెప్పొచ్చు, విచ్ క్యాన్ ఫార్మ్స్ కండిషన్స్ లైక్ హార్ట్ అటాక్, మజిల్ ట్రామా, మయోలైసిస్ అనే డిసీజెస్లో మనం చూస్తూ ఉంటాము. దీని ఐసో ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో CKMM, CKMB అనేది ఉంటుంది. CPK యొక్క 3 ఐసో ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి మనకు చూసినట్టయితే CKMM అనేది స్కెలిటల్ మజిల్స్ లో ఉంటుంది. స్కెలిటల్ మజిల్ డ్యామేజ్ అయినప్పుడు CKMM అనేది మనకు పెరుగుతుంది, అండ్ హార్ట్ మజిల్స్ లో అండ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్స్ లో ఇవి CKMB లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అండ్ హార్ట్ లో ఉంటుంది, దాంట్లో ఇంక్రీజ్ అవుతుంది అన్నట్టు. CKBB వచ్చేసి మెయిన్ గా బ్రెయిన్ లో ఉంటుంది, స్మూత్ మజిల్స్ లో ఉంటుంది. లెస్ కామన్లీ మెషర్ అనేది క్లినికల్ ప్రాక్టీస్ లో తక్కువ చూస్తాం. అయితే CKMB ఇస్ అసోసియేటెడ్ ఫర్ ద CKMB మనం ఎక్కడ చేస్తాం, మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ హార్ట్ అటాక్ లో CKMB బేసిక్ గా చూస్తూ ఉంటాం అన్నట్టు, ఎస్టిమేషన్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ గామా గ్లూటమైల్ ట్రాన్స్ఫరేజ్ GGT అని చెప్పేసి అంటాము. ఇది ఏం చేస్తుందంటే అమైనో యాసిడ్ అక్రాస్ ద సెల్ మెంబ్రేన్ ఏదైతే ఉందో ఆ మెటబాలిజం ఆఫ్ గ్లూటాథయోన్ కి ఇది ఇంపార్టెంట్ అన్నట్టు. ఇది ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పేసి అంటాం. ఎలివేటెడ్ GGT లెవెల్స్ కనుక అసోసియేటెడ్ ఏమవుతుంది, లివర్ డిసీజెస్ లో ఎలివేటెడ్ GGT లెవెల్స్ మనం చూస్తూ ఉంటాము. బైల్ డ్రగ్ అబ్స్ట్రక్షన్స్ లో కూడా జాండీస్ వస్తాయి కదా, జాండీస్ తో పాటు GGT లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి అన్నట్టు. ఆల్కహాల్ కన్సంప్షన్ లో కూడా లివర్ చెడిపోతుంది, ఆ టైంలో కూడా మనకు GGT లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఇది వెరీ సెన్సిటివ్ ఫర్ ద లివర్ డ్యామేజ్, ఎస్పెషల్లీ ఫర్ ద ఆల్కహాల్ అండ్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళలో మనకు ఇది పెరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇది లివర్ మానిటర్ చేయడానికి GGTని బేసిక్గా యూజ్ చేస్తూ ఉంటారు. లివర్ అండ్ బోన్లో రిలేటెడ్గా మనకు డిఫరెంట్గా ఉంటుంది. బోన్ రిలేటెడ్ కాజెస్ ఆఫ్ ఆల్కలైన్ ఫాస్ఫేటేజ్ ఎలివేషన్ అనేది మనం చూస్తూ ఉంటాము. అండ్ బోత్ కెన్ ఇంక్రీజ్ సర్టన్ కండిషన్స్, బట్ GGT లెవెల్ విల్ బి హైయర్ ఇన్ లివర్ డిసీజెస్ లో మాత్రమే GGT లెవెల్స్ అనేది పెరుగుతుంది, బోన్ డిసీజెస్ అనేది పెరగవు. బోన్ రిలేటెడ్ డిసీజెస్ లో ఉన్నప్పుడు GGT అండ్ లివర్ ALP రెండు కూడా మనకు పెరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈస్ సీరం గ్లూటామిక్ ఆక్సాలేట్ ట్రాన్స్ఫరేజ్. దీన్ని ఏమంటాము, SGOT అంటాము, AST అని చెప్పేసి అంటాము. SGOT ఆర్ AST అని చెప్పేసి అంటాము. దీన్ని SGOTనే AST అని చెప్పేసి అంటాము. దీని ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ an amino group of aspartate to alpha ketoglutarate. ఏం చేస్తుంది, ట్రాన్స్ఫర్ ఆఫ్ an amino group of aspartate to alpha ketoglutarate forming the oxaloacetate and glutamate. ఈ ఫామ్ చేయడానికి మనకు ఈ SGOT AST అనేది ఉపయోగపడుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది, ప్రైమరీ లివర్ లో జరుగుతుంది, హార్ట్ లో జరుగుతుంది, స్కెలిటల్ మజిల్స్ లో జరుగుతుంది. ఓకేనా అండి. సో దీని క్లినికల్ సిగ్నిఫికెన్స్ వచ్చేసి ఏంటి, ఎలివేటెడ్ AST లెవెల్ సజెస్టెడ్ దట్ డ్యామేజ్డ్ టిష్యూస్ వేర్ ద ఎంజైమ్ ఈస్ ప్రెసెంట్, పర్టికులర్లీ లివర్ అయి ఉండొచ్చు, హార్ట్ అయి ఉండొచ్చు, మజిల్ అయి ఉండొచ్చు. అండ్ దీన్ని ఏమంటారు, అలాంగ్ ద సైడ్స్ ఆఫ్ ALT అంటే దీంతో SGOT తో పాటు SGPT కూడా మనం సజెస్ట్ చేయాలి. ఎందుకు, లివర్ ఫంక్షన్ ప్రాపర్గా
ఎస్టిమేట్ చేయడానికి. ఓకేనా, దీని డయాగ్నోస్టిక్ వచ్చేసి ఏమంటారు, కామన్లీ లివర్ డిసీజ్ ఎస్టిమేషన్ కోసం మనం చేస్తాము. అండ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్లో దీని లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓకే, మనకు లివర్ ప్రొఫైల్లో ఎస్జిఓటి ఎస్జిపిటి వస్తుంది కదా, ఎస్జిఓటి ఎస్జిపిటి ఎల్పి అవన్నీ కూడా దాంట్లోనే అవే అన్నట్టు. ఓకేనా, ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ సీరం గ్లూటామిక్ పైరువిక్ ట్రాన్సమైనేజ్ ఎస్జిపిటి లేదా ఏఎల్టి అని చెప్పేసి అంటాము. ఇదేం చేస్తుంది అంటే బేసిక్గా ట్రాన్స్ఫర్ ఆఫ్ అమైనో గ్రూప్ ఫ్రమ్ అలనైన్ టు ఆల్ఫా కీటోగ్లూటరేట్ ఫార్మింగ్ ద పైరువేట్ అండ్ గ్లూటామేట్. ఓకేనా, ఇది బేసిక్గా లివర్లో స్పెసిఫిక్గా ఉంటుంది. అండ్ దీని ఎలివేటెడ్ ఏఎల్పి లెవెల్ స్ట్రాంగ్లీ ఇండికేటెడ్ ద ఇంజురీ ఆఫ్ లివర్ అని చెప్పేసి చెప్పొచ్చు. అండ్ ఎలివేటెడ్ లెవెల్ ఇది వచ్చేసి హెపటైటిస్ అంటాము, ఫ్యాటీ లివర్ డిసీజెస్ అంటాము, లివర్ సిరోసిస్ అంటాం. అంటే లివర్లో స్పెసిఫిక్గా ఉంటుంది ఇది. ఒకవేళ లివర్ ఏదైతే ఖరాబ్ అవుతుందో, డిసీజెస్ కాజ్ అవుతుందో, అప్పుడు ఈ లెవెల్స్ అనేది మనకు పెరుగుతుంది. దీన్ని మనకు ఏఎల్టీ ఇస్ ద మోర్ స్పెసిఫిక్ ఫర్ డ్యామేజ్ ద ఏఎస్టీ దాన్, అంటే దీని ఏఎస్టీ కంటే కూడా స్పెసిఫిక్ అన్నట్టు. ఓకే, ఎస్జిఓటి. ఓకే, ఏఎల్టీ అనేది చాలా స్పెసిఫిక్ అన్నట్టు. అదర్ టిష్యూస్ లైక్ హార్ట్ మజిల్స్లో కూడా ఉంటుంది ఏఎస్టీ. ఏఎల్టీ వచ్చేసి ఓన్లీ మనకు లివర్లో ఉంటుంది అన్నట్టు. ఓకేనా, క్లియర్. సో నెక్స్ట్ క్లినికల్ సిగ్నిఫికెన్స్ వచ్చేసరికి ఎల్డిహెచ్ చూద్దాం. ఎల్డిఎల్ లెవెల్ వచ్చేసి మనకు మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్లో, లివర్ డిసీజెస్లో అండ్ హీమోలైసిస్లో అండ్ క్యాన్సర్స్లో మనకు ఎల్డిహెచ్ లెవెల్స్ అనేవి పెరుగుతుంటాయి. ఓకేనండి. నెక్స్ట్ సిపికే ఎలివేషన్ వచ్చేసి మజిల్ డ్యామేజ్లో బేసిక్గా ఉంటుంది. అండ్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ కావచ్చు, మయోలైసిస్లో ఉంటుంది. సికేఎంబిఐ పర్టికులర్గా వచ్చేసి డిటెక్టెడ్ ఇన్ ద హార్ట్ డ్యామేజెస్లో చూస్తాము. జీజీటీ వచ్చేసి లివర్ డిసీజెస్లో, ఎస్పెషల్లీ ఆల్కహాలిక్ పేషెంట్స్లో మనం చూస్తుంటాము. డ్రగ్ రిలేటెడ్ లివర్